హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీకు నేను ఇప్పుడు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకునే విధానం చెప్తాను చూడండి. చూసారా, ఒక ఉల్లిపాయ కట్ చేశాను సన్నని ముక్కలు, 2 టమాటాలు, 4 దొండకాయలు, 3 వంకాయలు, పచ్చిమిర్చి అన్నీ సన్నని ముక్కలుగా శుభ్రంగా కడిగి నీట్గా అన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, 2 స్పూన్ల అల్లం చిన్నులపాయ పేస్టు. మన ఇంట్లో మొత్తం ఇంట్లో తయారే, బయట ఎక్కడ ఏమి వాడను నేను మా ఇంట్లో అసలు. ఇది చూసారా, పచ్చి కొబ్బరి ముక్క, కొంచెం 4 జీడిపప్పు ఇత్తులు, కొంచెం గసగసాలు వేసి పేస్ట్ చేసి తిప్పాను దీన్ని మిక్సీలో. ఇది చూసారా, మల్మక్కాని అంటారు కదా, తామర గింజలు. ఇది తింటే మన హెల్త్కి ఎంతో మంచిది కదా. ఇది మనం ఏ కర్రీ చేసుకున్నా, చారు కూరలు అలా ఏ వండుకున్నా గుప్పెడు వేసుకోవడం నాకు అలవాటు కూరల్లో. చూసారా, వీటిని కూడా నానబెట్టి పెట్టాను. చాలా టేస్ట్గా ఉంటుంది. చేసి చూపిస్తాను రండి. ఈ కర్రీని ఎందులో తిన్నా బాగుంటుంది. చపాతీలో బాగుంటుంది, మామూలు బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఎందులో అయినా. టమాటా రైస్ చాలా టేస్ట్ ఉంటుంది. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. ఇది స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. 10 నిమిషాల్లో అన్నీ పటాపటా రెడీ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఆయిల్ వేసాను, కర్రీకి సరిపడా వేడెక్కింది. పోపు గింజలు వేసుకొని కొంచెం పచ్చెనపప్పు ఇత్తులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మనం తడిగి పెట్టుకున్నాం కదా 2 రెబ్బలు. కరివేపాకు ఈ పోపులో ఎప్పుడు వేయకూడదు. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసాక, ఉల్లిపాయ ముక్కలు వేయక చూసారా వేగిన పటపట అంటే అప్పుడు ఉల్లిపాయ ముక్కలు, అప్పుడు కరివేపాకు లాస్ట్లో వేసుకున్నా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ముందే వేసామనుకోండి అది మాడిపోయి ఆయిల్లో వేగిపోయి అంత ఫ్రెష్ అనిపించదు. తర్వాత వేసుకున్న స్మెల్ బాగా నీట్గా ఉంటుంది అనమాట కరివేపాకు ఎప్పుడు. చూసారా, ఉల్లిపాయ వేసాను, కొంచెం పసుపు వేసుకున్నాం. ఇలా అన్ని ముక్కలన్నీ వేసి బాగా ఫ్రై అవనియాలన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చూడండి కరివేపాకు అన్నీ వేసి ఉల్లిపాయ కొంచెం మగ్గి అవ్వగానే అప్పుడు మనం అల్లం చిన్నులపాయ పేస్టు, జీడిపప్పు, గసగసాలు పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా అల్లం చిన్నులపాయ పేస్ట్ పటాపటా అయిపోయింది. నీట్గా చేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకొని బ్యాచిలర్స్ కూడా వండుకోండి. అన్ని ఫ్రిడ్జ్లోకి వెళ్ళండి. ఏ కూరగాయలు ఉన్నా 4 అన్నీ తీసేసుకోండి. సన్నగా కడిగి శుభ్రంగా నీట్గా కడగటం ముఖ్యం, మర్చిపోవద్దు. ఏ కూరగాయలు మందులేసి పండిస్తున్నారు కదా, అందువల్ల మనం అన్నీ నీట్గా ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని వాడుకోవాలి. అశ్రద్ధ చేయొద్దు ఎప్పుడు. అదే మనకి ఆరోగ్యానికి చెడగొట్టడానికి పెద్ద కారణం అన్నమాట. ఆకుకూర దేనైనా సాల్ట్ వాటర్లో కడుక్కోవాలి. ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా వేసుకొని వేపుకున్నాం. అయినా మనం ఫ్రెష్గా తినాలి. సర్ది కూడా తినకూడదు. ఎక్కువ వండుకొని ఇంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్టా కూడా తినొద్దు ఎప్పుడు. అప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తినండి. ఇంట్లో వాళ్ళైనా బయట మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు వేడివేడిగా వండి పెట్టండి. ముందలే వండి పెట్టి అక్కడ పెట్టి ఆరిపోయినాయి అలా వేడిగాయి అలా పెట్టమాకండి, తినొద్దు. అయ్యే మన ఆరోగ్యానికి ఎంతో పాడు చేస్తాయి అన్నమాట. తిన్నది ఏదైనా కొంచెమే వేడివేడిగా తినాలన్నమాట. చూసారా, ఇలా అన్ని కూరగాయ ముక్కలు వేసి బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారా, అన్నీ వేసి ఇలా కొంచెం సేపు ఫ్రై అవనియాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా నీట్గా కనపడుతుందో. దీంట్లో ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. స్పూన్ చూసారా, 2 స్పూన్లు వేసాను. కారం మీ టేస్ట్కి సరిపోయినట్టు వేసుకోండి. మీరు ఎంత తినగలిగితే అంత. కారం ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోండి. మీ టేస్ట్కి సరిపోని వేసుకొని వండుకోండి, ఓకేనా. నేనైతే జీడిపప్పు అన్నీ ఉన్నాయి కదా, కొంచెం తీపిగా అనిపించితే 3 స్పూన్లు వేసాను. చూడండి కారం.
వేసి ఇప్పుడు మనం దీనికి కర్రీకి సరిపోను కలిపి, కర్రీ ఉడకటానికి ఎంతైతే వాటర్ పడతాయి అనుకుంటామో, మనం పలచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, గుత్తగా గ్రేవీగానే కర్రీ ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోండి. చూసారా కలిపి, కర్రీ చూసారా ఎంత బాగా కలర్ఫుల్ కనబడుతుందో. వాటర్ వేసుకోండి. వాటర్ వేసి ఒకసారి ఇలా కలిపి ఏంటి ఆంటీ అన్నీ కొంచెం కొంచెం చిన్న గిన్నెలో వండుతుంది అనుకుంటున్నారా? మేమన్నీ కొద్దిగా తినగలిగినంత వరకు ఎక్కువ ఎక్కువ వండి అక్కడ పెట్టి మళ్ళీ సాయంత్రం అలా ఏం తినము. అప్పటికప్పుడు ఎంత కావాలో అంతే వండుకొని అప్పటికప్పుడు తింటాం. వేడివేడిగా వండుకొని తింటాం. ముందు వండి వాడపెట్టడం పని అవ్వలేదని హడావుడికి ఇంట్లో ఆడవాళ్ళ లక్షణం కదా అది. అలా ఎప్పుడు చేయను నేను. తినే టైం ఉంది తింటాం అనుకున్నప్పుడు అరగంటలో వండేసేసుకొని తింటాం అనమాట. ఇలా కుక్కర్ మూత పెట్టేసేయండి, 3 విజిల్స్ రానియండి, నీట్గా ఉడికిపోయింది కర్రీ. మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. వెళ్ళి కర్రీ చూద్దాం. 3 విజిల్స్ వచ్చినాయి. విజిల్ ఆవిరి కూడా వదిలేసింది. చూడండి, మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగా నీట్గా ఉడికిందో. గ్రేవీ కూడా నీట్గా సరిపోయింది ఎసురుతో. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా నీట్గా కనపడుతుందో. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ మీరు కూడా ఈజీగా సింపుల్గా ఇలానే చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలని కూడా వండుకుంటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్తున్నాను మీకు, మీ బాగి ఆంటీని. నా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.